బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే దాయాది సైన్యం దాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడడంతో సరిహద్దు రాష్ట్రాలలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా తగ్గలేదు. భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమృత్సర్ నగరంలో మరోసారి సైరన్ల మోత మోగడం ప్రజలను కలవరపరుస్తోంది. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని పోలీసులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావద్దని అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ అనౌన్స్ చేశారు. ప్రజలు సాధారణ కార్యకలాపాలు ఎప్పుడు నిర్వహించుకోవచ్చో తాము చెప్తామని, అప్పటి వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు డిప్యూటీ కమిషనర్. రైట్, ప్రస్తుతం అమృత్సర్లో ఎలాంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది? ప్రజలు సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఎప్పుడు కనిపిస్తుంది? తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, అమృత్సర్ పట్టణంలో కొద్దిసేపటి క్రితం రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. నిన్న రాత్రి 9 గంటల తర్వాత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్లతో విచ్చుకుపడింది. దాన్ని భారత్ దళాలు తీవ్రంగా తిప్పికొట్టిన పరిస్థితి. అదే సమయంలో బ్లాక్అవుట్ కూడా సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని పట్టణాల్లో కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. అయితే తెల్లవారుజాము నుంచి కరెంటును కొంత రిస్టోర్ చేశారు. ప్రస్తుతం అమృత్సర్ పట్టణంలో కూడా ఉదయం 5 గంటల ప్రాంతంలో కరెంటును రిస్టోర్ చేశారు. అయితే అదే సమయంలో ఇంకా అమృత్సర్ పట్టణంలో రెడ్ అలర్ట్ ఉంది. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దని లోకల్ అడ్మినిస్ట్రేషన్ కొద్దిసేపటి క్రితం ప్రకటన చేసింది. 5 గంటల ప్రాంతంలో భారీగా సైరన్లు కూడా మోగిన పరిస్థితి. ఎప్పుడు బయటికి రావాలన్నది ఇన్ఫార్మ్ చేస్తామని కూడా అమృత్సర్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి సరిహద్దు రాష్ట్రాల్లోని ముఖ్యమైన పట్టణాల్లో కొంత ఆందోళనకర పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ప్రజల్లో కొంత భయాందోళన ఉంది. నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత సీజ్ ఫైర్ ఉంటుందని పాక్ భారత్ ప్రకటన తర్వాత కూడా 3 గంటల్లో పరిస్థితి అంతా కూడా మారిపోయింది. ఒకసారిగా పాక్ వైపు నుంచి డ్రోన్లతో సరిహద్దు రాష్ట్రాలపైన దాడులు జరిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎటువంటి పరిస్థితి వస్తుందన్న ఆందోళన సరిహద్దు రాష్ట్రాలున్న ప్రజల్లో మాత్రం ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అమృత్సర్ పట్టణానికి సంబంధించినంత వరకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. ఎప్పుడు రెడ్ అలర్ట్ నుంచి గ్రీన్ అలర్ట్లోకి ప్రకటిస్తున్నది స్పష్టత రావాల్సి అయితే ఉంది. ప్రస్తుతానికైతే సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ఉంది. పాక్ నిన్న రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తుందన్నది కూడా చూడాల్సి ఉంటుంది. భారత్ మాత్రం పాక్ వైపు నుంచి ఎటువంటి కవింపు చర్యలున్నా కూడా ధీటుగా ఎదుర్కొనేందుకు హై అలర్ట్గా ఉంది. అరుణ, ప్రస్తుతం అధికారులు మీరు సామాన్య కార్యకలాపాలు చేసుకోవడానికి పలానా టైం చెప్తామని చెప్పేసి డిప్యూటీ కమిషనర్ చెప్పారు కదా, సో ప్రజలకు నిత్యావసరాలకి సంబంధించి ప్రస్తుతం ఏ విధంగా ఉంది రాఘవేంద్ర అక్కడ? అంటే ప్రస్తుతం ఇది ఉదయం తెల్లవారుజామున 5 గంటల తర్వాత ఇదంతా కూడా పరిణామాలు వేగంగా మారుతున్న పరిస్థితి. ఉదయం 5 గంటలకు భారీగా సైరన్లు మోగాయి. తర్వాత కరెంటు రిస్టోర్ అయింది. 5:30కి నగరంలో రెడ్ అలర్ట్ ఉందని కూడా లోకల్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ చేసిన పరిస్థితి. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు, నార్మల్ యాక్టివిటీ ఎప్పుడు చేసుకోవాలన్న అంశానికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ అలర్ట్ ఇస్తాం, అప్పుడు మాత్రమే బయటకు రావాలన్న అంశాన్ని లోకల్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన పరిస్థితి. ప్రస్తుతానికైతే రెడ్ అలర్ట్లోనే అమృత్సర్ నగరం ఉంది. మరి ఒక 2-3 గంటల్లో పరిస్థితులు ఏమైనా మారుతాయా లేదా చూడాల్సి ఉంటుంది. అయితే ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అంశాన్ని కూడా లోకల్ అడ్మినిస్ట్రేషన్ చెప్తుంది. ముందస్తు అలర్ట్లో భాగంగా, అంటే ముందస్తు జాగ్రత్తలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్టుగా మనకు తెలిసింది. అన్న, ఓకే రాఘవేంద్ర, థ్యాంక్ యూ.